హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇక సోమవారం నుంచి అయితే నవరాత్రులు స్టార్ట్ అయిపోతున్నాయి కదండి. మా హస్బెండ్ అయితే భవానీ దీక్ష తీసుకుందాం అనేసి అనుకున్నారు. అందుకు నేను 10 డేస్ నుంచి ఇల్లు మొత్తం కూడా డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. చూసారు కదా, అటుకుపైన సామాన్లు మొత్తం కూడా దించి మంచిగా తోముకొని ఎక్కడివి అక్కడ సర్దుకున్నాను. కవర్లు పెడితే అంత త్వరగా బూజు పట్టవనేసి ఇక రోజుకో రూమ్ అయితే క్లీన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో దేవుడి గది అనేది పెట్టుకున్నానండి. మంచిగా ప్రశాంతంగా చేసుకుందామని ఏకాదశి రోజు అయితే క్లీన్ చేసుకున్నాను. బుధవారం పాపని స్కూల్ పంపించేసి 9:30కి స్టార్ట్ చేస్తే 2:30 అయిందండి క్లీన్ చేసేసరికి. మొత్తం కూడా వాటర్తో కడిగేసాను. డేక్స్ తీసుకుంటారు కదా అని వాటర్తో కడిగితే చూడండి ఎంత బ్లాక్గా వచ్చిందో వాటరు. మేము నిత్యం కూడా దీపారాధన చేస్తామండి, అందుకు అంత బ్లాక్గా వచ్చింది వాటర్. ఇంకేం కాదు, మీరు ఎప్పటి నుంచో క్లీన్ చేయలేదు అనుకోకండి. శ్రావణ మాసాన్ని క్లీన్ చేశాను, ఇంక 1 మంత్ కూడా అవ్వలేదు అప్పుడే క్లీన్ చేశాను. ఇంక నిత్యం అలా చేస్తాం, అందుకే అంత బ్లాక్గా వచ్చింది వాటరు. మంచిగా లోపల క్లీన్ అయిపోయాక ఫొటోస్ తడిగుడితో తుడుచుకొని గంధం కుంకుమ బొట్లు అయితే ఫొటోస్ అన్నిటికి పెట్టుకొని మళ్ళీ మంచిగా లోపలంతా ఆరిపోయిన తర్వాత ఎక్కడ ఫొటోస్ అక్కడ నీట్గా సర్దుకున్నాను. సామాన్లు అన్నీ కూడా నీట్గా సర్దుకున్న తర్వాత ఇక మేము అది దేవుడిగా సపరేట్గా ఉంటుంది. ఆ గది కాకుండా పక్కన సింక్ చేసిన దాని దగ్గర కూడా శివుని ఫోటో ఉంటుంది. అక్కడ కూడా క్లీన్ చేసుకొని కిందన చూసారు కదా పసుపు రాసి అలా బొట్లు అనేది పెట్టుకుంటాం మేము. పసుపు రాసి అలా బొట్లు పెట్టుకున్న తర్వాత ఇంకా దేవుడి గది అంతా కూడా ఫొటోస్ అన్నీ సర్దిన తర్వాత లాస్ట్లో ఒక ధూపం స్టిక్ వెలిగించి అయితే వదిలేసాను. ప్రశాంతంగా ఉంటుందనేసి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో బాయ్.